ఓం నమస్తే నమస్తే జగత్కారణాయ నమస్తే చితే సర్వలోకత్రయాయ నమో అద్వైతతత్వాయ ముక్తిప్రదాయ నమో బ్రహ్మణే వ్యాపినే శాశ్వతాయ. 20 వరకు నిన్న అయిపోయింది. ఇప్పుడు 21వ సంశయం. శిష్యుడు అడుగుతున్నాడండి గురువును, స్వామి షడ్దర్శనాలు అంటూ ఉంటారు, ఆ 6 ఆస్తిక దర్శనాలు, ఒక 6 నాస్తిక దర్శనాలు అంటూ ఉంటారు కదా. వాళ్ళు తమ తమ సిద్ధాంతమే సరి అని, అవే మంచివి అని చెప్పేసి వాళ్ళు ఎన్నో దృష్టాంతాలను యుక్తులను చూపిస్తూ ఉంటారు కదా. వాళ్ళు కూడా శాస్త్రవాక్యాలనే చెప్తూ ఉంటారు. మరి అటువంటప్పుడు ఆ దర్శనాలన్నీ సరికాదు అని చెప్పడం ఎట్లాగా స్వామి? దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అన్నాడు. ఆయన, శిష్య, దర్శనము అంటే చూచుట అని మామూలుగా అర్థం. అయితే ఇక్కడ తెలుసుకొనుట. దేన్ని తెలుసుకొనుట? ఆత్మ లేదా బ్రహ్మ లేదా స్వస్వరూపమును తెలుసుకొనుట. అది నువ్వు చెప్పినట్టు కరెక్టే. చాలామంది దర్శనకారులు ఎన్నో విషయాలను చెప్తూ ఉన్నారు. అయితే ఎట్లా చెప్తున్నారు తెలుసా? శృతి యుక్తి అనుభవ ప్రమాణములు లేని వట్టి కల్పనలు మాత్రమే చెప్తున్నారు. వారు చెప్పేటువంటి యుక్తి అంటున్నదే ఉదాహరణలు. ఇది వాళ్ళు చెప్పే అంతా కూడా ఎట్లా ఉంటుందంటే దాని యొక్క వాళ్ళ సిద్ధాంతం, ఈ జనులు చచ్చిపోయిన తర్వాత వచ్చేదే ప్రయోజనంగా ఉంటుంది. అది దాని ఫలితం వాళ్ళు చెప్పే సిద్ధాంతాల్లో. అంతేకాకుండా ఈ మనం ఉన్నామే జనులము, మన అనుభవములోనే జాగ్రత్త అవస్థ యొక్క అనుభవాన్ని మాత్రమే తీసుకొని వర్ణిస్తూ ఉంటారు. అయితే మన అనుభవం ఎట్లా ఉంది? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇలా మన అనుభవము అనేది 3 రకాలుగా ఉంటే వాళ్ళు కేవలం జాగ్రత్త అవస్థలో జరిగేటువంటి వాటిల్నే ప్రమాణములుగా తీసుకొని చెప్తూ ఉంటారు. అయితే మనం చెప్పే సిద్ధాంతం ఉన్నదే బ్రహ్మాత్మ స్వరూపమును చెప్పు వేదాంత దర్శనం కదా మంది. అట్లా కాదు. జ్ఞానం కలిగితే ఇప్పుడే ఇక్కడే ఆత్మస్వరూపం తెలియబడుతోంది మన సిద్ధాంతంలో. అర్థమవుతోందా నీకు? అంతేకాకుండా కొద్దిగా నీకు ఈ దర్శన విషయాలు కూడా చెప్పాలనుకున్నాను, చెప్తాను నాయనా. ఈ దర్శనాలు అంటే పరమాత్మను తెలుసుకునేటువంటి సిద్ధాంతాలు ఇవి నువ్వు చెప్పినట్టు ఆస్తిక దర్శనాలు 6, నాస్తిక దర్శనాలు 6 అన్నావు నువ్వు. ఏమి ఆస్తిక దర్శనాలంటే ఏమిటి అంటే వేదాలను అంగీకరించేటువంటివి ఇవి. నాస్తిక దర్శనాలు మన వేదాలను ఉపనిషత్తులను వీటిని అంగీకరించవు. అయితే వాస్తవానికి అవి 3 ఉండేది. కాకపోతే ఆ 3వదైన బౌద్ధ మతం ఉన్నదే, అది బౌద్ధం కాస్త 4 రకాలుగా చీలిపోయింది. కాబట్టి ఆ బౌద్ధంలో 4, ఇక 2 కలిపి 6 అని చెప్పుకుంటున్నారు. సరే, ఈ విషయాన్ని నీకు విశదీకరిస్తాను. అక్షపాద కణాదచ్చ కపిల జైమినిస్తథా వ్యాసం పతంజలించ ఏతే వైదికా సూత్రకారకా. చూసావా? ఇక్కడ ఏంటంటే 1వది న్యాయ దర్శనం. దీంట్లో ఆస్తిక దర్శనాల విషయం చెప్తున్నా ముందు నీకు. న్యాయ దర్శనాన్ని అక్షపాద మహర్షి లేదా గౌతమ మహర్షి అనే ఆయన తీసుకొచ్చాడు. ఆ 2వది వైశేషిక దర్శనాన్ని కణాదుడు అనేటువంటి ఋషి, 3వదైన సాంఖ్యమును కపిలుడు అనేటువంటి ఋషి, 4వదైనటువంటి యోగ దర్శనాన్ని పతంజలి అనేటువంటి మహర్షి, 5వది మీమాంస లేదా పూర్వమీమాంస, దీన్ని
జైమిని మహర్షి. తర్వాత చివరిది ఉత్తరమీమాంస లేదా వేదాంత దర్శనం, దీన్ని వ్యాసుడు ఇలాగా ఏమి చెప్పబడింది. అయితే ఇవన్నీ ఏంటివేంటి? ఇవి వేద ప్రమాణాన్ని అంగీకరిస్తున్నాయి కనుక వీటిల్ని ఆస్తిక దర్శనములు. అస్థి అంటే ఉన్నది అని కదా, ఉన్నది తెలియబడేది ఎట్లా? వేదాలతోనే. కనుక అందరూ వీళ్ళు వేద ప్రమాణాన్ని అంటే ఉపనిషత్ ప్రమాణాన్ని అంగీకరిస్తున్నారు కనుక ఇదంతా కూడా ఆస్తిక దర్శనాలు. సరే, ఇక నాస్తిక దర్శనాలు ఏదో కొద్దిగా చెప్తాను. బృహస్పతి అర్హతో బుద్ధ వేదమార్గ విరోధిన ఏతేధికారితాం వీక్ష సర్వే శాస్త్ర ప్రవర్తకా. మొట్టమొదటి బాబు చార్వాక దర్శనం, బృహస్పతి. రెండవది జైన దర్శనం లేదా అర్హత అంటారు దాన్ని జినుడు అనే అతను. మూడవది బౌద్ధ దర్శనం, బుద్ధుడు. ఇవంతా కూడా వేద ప్రమాణాన్ని అంగీకరించవు, ఒప్పుకోవన్నమాట. కనుక వీటిల్ని నాస్తిక దర్శనాలు అన్నారు బాబు. అసలు ముందు ఈ ఏంటో నాస్తిక దర్శనాల గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళు దేవుడు లేదు, ఏమీ లేదు, ఎందుకో వేదాలు ఒప్పుకోరు కదా. కనుక వాళ్ళ విషయం చూద్దాం కొద్దిగా. ఒకటవది చార్వాకుడు. ఆ పదంలోనే ఉంది చార్వాక్. అందంగా మాట్లాడతాడు వాడు. నిజంగా నేను గొప్పగా చెప్పడం లేదు వాటి విషయంగా, పెద్దగా ఊరికే సూక్ష్మంలో పోతున్నా. వాడు అంటాడు, భస్మీభూతస్య దేహస్య కుత ఆగమన. వరే శరీరం ఇక్కడే కాలిపోతుంది లేదా భూమిలో పోతుంది, మళ్ళీ అక్కడెక్కడో లోకాలంటావు, ఇక్కడెక్కడో మళ్ళీ తిరిగి వస్తాడంటావు. ఇదంతా అబద్ధము. చాలా బాగా ఉంది అతని సిద్ధాంతం. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ చార్వాక మతంలో ప్రత్యక్ష ప్రమాణం ఒకటే ప్రమాణం. నీ కళ్ళకు ఎదురుగా ఏది కనపడుతున్నదో అదే సత్యం. ఇక వేరే లోకాలు లేదు, మోక్షం లేదు, ఏమీ లేదు. ఇదే. కనుక అతను ఏం చెప్పాడు చార్వాకుడు అంటే, మోక్షం కొరకు ఆయాసపడుట వ్యర్థం. నువ్వు ఊరికే మోక్షం అని తెల్లాలు లేచిన నుంచి జపాలు తపాలు యజ్ఞాలు ఎంత వేస్ట్ అయినా రుణం కృత్వా, అప్పైనా చేసి ఘృతం పీత్వా అన్నాడండి. అప్పైనా చేసి ఉండు, హాయిగా స్త్రీలతో రమించు, ఇదేరా స్వర్గం, ఇంకెక్కడా నరకం స్వర్గాలు లేవు అన్నాడు. చాలా బాగా ఉంటుంది ఇది. వీళ్ళకు మరణమే మోక్షం, ఇంకా చచ్చిపోవడం అంతేరా, ఇంక లేదు నీ బ్రతుకు, ఇంకెప్పటికి రావు, ఏం లేదంటారు వీడు చార్వాకుడు. రెండవది జైన మతం. వీళ్ళకేంటంటే సమ్యక్ జ్ఞానం పొందడం వల్ల ఎట్లది, సత్కర్మలను ఆచరించుట వల్ల దేహం నుండి ముక్తి లభిస్తుంది అంటారు జైనులు. మూడవది ఈ బౌద్ధ దర్శనం. ఇది చాలా పెద్ద సిద్ధాంతం, నేను చెప్పడం లే. అయితే ఏంటంటే ఇక్కడ బుద్ధుడే ప్రవర్తకుడేమో, ఆ బౌద్ధ దర్శనానికి ప్రవక్త బుద్ధుడే. అయితే ఏమైందంటే ఆ తర్వాత అతని శిష్యులు 4 భాగాలుగా చేసుకున్నారు. మాధ్యమికులు, యోగాచార్యులు, సౌతాంత్రికులు, వైభాషికులు, ఇలాగా 4 శాఖలుగా విడిపోయింది. అందువల్లనే వాళ్ళల్లో క్షణిక విజ్ఞానవాదము, శూన్యవాదము, చాలా పెద్ద హిస్టరీ వాళ్ళది. కనుక ఇవి అంటే ఇప్పుడు ఏమైనాయి, బౌద్ధం అనే పేరుతో లేకుండా ఇవి 4, జైనం 1, 5, చార్వాకం అది 1, 6 అయినాయి. నువ్వు చెప్పేవే మొదట్లో నాస్తిక దర్శనాలు, ఇవి నాస్తిక దర్శనాలు బాబు. ఇక ఆస్తిక దర్శనాల విషయం చెప్తున్నా. 1 న్యాయ దర్శనం. ఎట్లా ఉంది ఏంటి? ఎవరంటే అక్షపాద ప్రమాణాది షోడశార్థ ప్రబోధనాత్ జీవానాం ముక్తిమాచేస్తే అన్నాడండి. అతని పేరు అక్షపాదుడు, గౌతముడు. అతడు ఏం చెప్పాడంటే, ప్రమాణం అనేది మొట్టమొదటి స్టార్టింగ్ నుంచి 16వ నిగ్రహం వరకు ఈ ప్రమాణము అనేది స్టార్ట్ చేశాడు. 16 చెప్పాడు నిగ్రహం వరకు, 16 పదార్థాలను. దీనివల్ల తత్వజ్ఞానం కలుగుతుంది, ముక్తి లభిస్తుంది అన్నాడు. ఇది మెయిన్గా ఏంటంటే తర్కశాస్త్రం. ఇంత మాత్రమే కానీ నేను పూర్తిగా విశదీకరించాలంటే దీనికి కూడా కొన్ని నెలలు పడతాయి. అప్పుడు చూద్దాం విషయం. ఇప్పుడు ఊరికి ఏంటి న్యాయ దర్శనం, ఎవరు అనే విషయాలే చెప్తున్నాను బాబు, నీకు గ్రహించు. రెండవది
వైశేషిక దర్శనం. ఎవరిది? ఏ ప్రవక్త ఎవరు? కణాదుడు, కణాద మహర్షి. ఇతడికి ఉలూకుడు అనే పేరు కూడా ఉంది. ఇతడు ఏం చెప్తాడంటే ఈశ్వరుడు, జీవాత్మ, మోక్షం ఈ విషయాల్లో వీళ్ళంతా కూడా ఇదే వైశేషికులు, అంటే వైశేషిక దర్శనాన్ని అనుసరించే వాళ్ళు ఆ నైయాయిక మతం అంటే న్యాయ దర్శనంలో ఏది ఉందో దాన్నే అంగీకరిస్తారు, వేరేది లేదు. అయితే ఎట్లా ఉంటుందంటే వీళ్ళ పద్ధతి, అతః సంసార నిర్విణ్ణో ముముక్షు ముచితే జన, సంసారం నుండి నిర్వేదము పొందిన ముముక్షువు అంటే ఈ ప్రపంచాన్ని నుంచి బయటికి వెళ్ళాలి, జనన నుంచి, ఈ భార్య బిడ్డల నుంచి, వాళ్ళకే మోక్షం అన్నాడండి ఎవరో ఈ కణాదుడు. ఈ సంసారంలోనే ఉండకూడదంట, అదే అంటే మోక్షం వస్తుందంట అప్పుడు. అంతేకాకుండా ఇంకా తత్వప్రసాదేన మోక్ష స్యాత్ కరణో పరమాత్మక, భగవత్ ప్రసాదం వలననే, దైవానుగ్రహము వలననే మోక్షం సిద్ధిస్తుంది, అంతేగాని నువ్వెంత ప్రయత్నం చేసినా లాభము లేదు అంటాడు ఇతడు. సరే, మూడవది సాంఖ్యం. వ్యక్త అవ్యక్త వివేకేన పురుష ఏవ వేదనాత్ దుఃఖత్రయ నివృత్తి స్యాత్ ఏకాంతాత్యన్యతో నృణాం. వ్యక్తము బయటపడేది, అవ్యక్తము బయటపడంది, రెండు వ్యక్తము అవ్యక్తం, వీటి వివేకం వలన పురుషుడు అంటే ఎవడో పురంలో ఉండే ఆత్మ, ఈ ఆత్మను గూర్చిన జ్ఞానం వలన మానవులకు దుఃఖత్రయము నివర్తించును. ఇక్కడ అవ్యక్తం ఒకటి, వ్యక్తం, ఈ రెండు వివేకం చేయాలంటే అప్పుడు ఆత్మను గూర్చిన జ్ఞానం కలుగుతుందంటే అప్పుడు దుఃఖం పోతుంది. కావున ఏం చేయాలంటాడు, ప్రకృతి పురుష వివేక జ్ఞానమే మోక్షం. చూడండి ఇదంతా ఎలా ఉందో ఒక్కొక్కటి. తర్వాత నాలుగవది యోగ దర్శనం బాబు. ఇప్పుడు అంతా చాలామంది ఏదో యోగం యోగం అంటే ఆ యోగాలు కాదు, ఇదంతా రోగం. వాళ్ళు చెప్పేదంతా ఇప్పుడు చెప్పేది కేవలం ఆసనాలు ఇవి కాదు. చూద్దాం. చిత్తవృత్తి నిరోధ స్యాత్ యోగ స్వస్మిన్ వ్యవస్థితి వృత్తయో నాత్ర వర్ణ్యంతే క్లిష్ట అక్లిష్ట విభేదితా. చిత్తంలో అంటే మనసులో రజోగుణ తమోగుణ వృత్తులు ఉంటాయి, అంటే దాని గురించినటువంటి సంకల్పాలు ఆలోచనలు ఉంటాయి మనసులో. వాటిల్ని నిరోధించడమే యోగము. అదే పతంజలి మహర్షి రాసిన దాంట్లో మొట్టమొదటి సూత్రమే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడండి. చిత్తంలోని వృత్తులను నిరోధించడం కోసమే యోగం రాస్తున్నాను అన్నాడు, యోగ దర్శనాన్ని. ఇప్పుడు చాలా రకాలైపోయినాయి. కాబట్టి దీని వలన ఆత్మకు తన రూపమందుండుట ఏర్పడును. ఎప్పుడైతే నీవు చిత్తంలోనే ఉన్నటువంటి వాటిలన్నిటినీ నిరోధించేసావో అప్పుడు నీకు ఆత్మ తెలియబడుతుందంటాడు ఆయన. అంతేకాకుండా ఇంకా ఏం చెప్పాడు చూడండి, ముక్తయే యోగ అభ్యసేత్ ఇహాముత్ర ఫలాస్పృహ. ఇహలోక పరలోక భోగములు పొందవలెను అనేది కోరిక లేని పురుషుడు ముక్తి కొరకు యోగమును అభ్యసించవలెను అని చెప్పాడండి పతంజలి మహర్షి. ఆ యోగ దర్శనాన్ని ప్రాప్తించిన ఆయన. ఏది ఊరికి అందరికి కాదు, ఈ ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు నాకేం అవసరం లేదు ఏమి అనేటివాడు మోక్షం కోసం ఏం చేయాలంట, యోగాన్ని తెలుసుకోవాలంట. యోగం అంటే అష్టాంగ యోగం, ఇదందరికీ తెలిసిందే. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటుంటామే, అదంతా పతంజలి మహర్షి. అది యోగాన్ని చూసినప్పుడు పతంజలి యోగ సూత్రాలని 4 అధ్యాయాలతో ఉంది. మనమంతా కూడా అధ్యయనం చేయవలసినటువంటి గ్రంథమే. అక్కడ యోగం, పతంజలి యోగం అంటానే మన వాళ్ళు చెప్పే ఈ యోగాలు కాదు, తల కింద పెట్టి పై కాళ్ళు ఎత్తడమో ఏమి, లేకపోతే మయూరాసనాలు ఇట్లాంటివి కాదు. యోగం అంటే ఏంటో అప్పుడు తెలిసి వస్తుంది. సరే, 5వది పూర్వమీమాంస విచారణ. ఇది దీంట్లో మొదట ఉండేటువంటిది. ఇది పూర్తిగా ఎట్లా ఉంటుంది అంటే యజ్ఞయాగాది కర్మకాండను మాత్రమే సమర్థిస్తూ ఉంటుంది. కర్మకాండను ఎక్కువగా సమర్థిస్తుంది, కర్మను ఉపాసనను. జైమిని మహర్షి రాశాడు దీన్ని. అయితే దీంట్లో మళ్ళీ
ఒక రెండు మతాలుగా విడిపోయింది. ఒకటి ప్రాభాకర మతం, రెండు భాట్ట మతం అనిగా విడిపోయింది. మొత్తానికి చెబితే దీంట్లో అంతా కూడా కర్మకాండే. కర్మ చేస్తేనే నువ్వు వెళ్తావు అక్కడెక్కడికో అంటుంది. చూడండి. త్యక్త్వా కామ్య నిషిద్ధే ద్వే విహితాచరణా నరః శుద్ధాంతఃకరణః జ్ఞానీ పరం నిర్వాణముచ్యతి. కామ్యకర్మలు అంటే కోరికతో చేసే కర్మలు, నిషిద్ధ కర్మలు చేయకూడనివి అంటే తప్పుడు కర్మలు, చెయ్యరానివి కర్మలు, పనికిరానటువంటివి, పాప నిష్కృష్టమైనటువంటివి, నిషిద్ధం, చేయకూడదు అట్లాంటివి. ఏది చాలామంది అంటూ ఉంటారే, సురం పిబేత్, బాగా మందు కొట్టడం, మాంస భక్షణాత్, మాంసం తినడం, ఇట్లాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవంతా కూడా నిషిద్ధ కర్మలు. విడిచిపెట్టి వేద విహితమగు కర్మలను, వేదంలో ఏం చెప్పిందో కర్మకాండ, దాన్ని ఆచరించిన మానవుడు వీడు శుద్ధ చిత్తుడై జ్ఞాని అయి మోక్షాన్ని పొందుతాడు అని చెప్తోందండి పూర్వమీమాంస. ఇదంతా ధర్మాన్ని గురించి, ఇహలోక పరలోక సుఖాలను పొందే విషయాలను గురించి ఈ జైమిని పూర్వమీమాంసలో రచించడం జరిగింది. సరే, ఇప్పుడు చివరిది ఉత్తరమీమాంస. ఇది ఎట్లాంటిదంటే వేదాల చివరి భాగాలైన ఉపనిషత్తుల అర్థాన్ని నిర్ణయించడానికి రచించిన శాస్త్రం అది. వేదాల్లో ఒక్కొక్క అధ్యాయంలో చివరిగా కొన్ని జ్ఞానానికి సంబంధించినవి రాయబడినాయి. వాటిల్లో ఉపనిషత్తులు అన్నారు. ఆ ఉపనిషత్తుల అర్థాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పోల్చుకోవచ్చు, అనుసరించవచ్చు. అలా కాకుండా వాటి అర్థాన్ని నిర్ణయించడానికి కోసం రచించిన శాస్త్రం. దీన్ని ఉత్తర మీమాంస అంటారు, లేదా శారీరక మీమాంస అంటారు, లేదా వేదాంత దర్శనం అని పేరు. అదేనండి బ్రహ్మసూత్రాలు అంటూ ఉంటామే మనం. వ్యాసుడు రచించిన బ్రహ్మసూత్రాలు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం మనం. బ్రహ్మసూత్రాలు చాలామంది జ్ఞానులు, స్వాములు మీకు టీవీల్లో వినే ఉంటారు బహుశా చాలామంది. 4 అధ్యాయాలతో అమోఘమైన గ్రంథం ఏది బ్రహ్మసూత్రాలు. ఎందుకంటే ఉపనిషత్తులు చెప్పిన దాన్ని ఉత్త బ్రహ్మసూత్రాల కంటే బాబు శివుడు శిష్య శంకరాచార్య వారు దానికి మళ్ళీ భాష్యం రాశాడు. చాలా గొప్ప భాష్యం. వేదాంత సాధకులు తప్పనిసరిగా బ్రహ్మసూత్రాల శంకర భాష్యాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్థానత్రయము ముఖ్యమైనటి కదా. మొట్టమొదటి ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మసూత్రాలు, మూడవది భగవద్గీత. కనుక బ్రహ్మసూత్రాలు మనం కానీ ఈ బ్రహ్మసూత్రాలు చదివితే శిష్య నీకు పైన చెప్పిన 5 ఖండన చేయబడి ఉంది. నువ్వేమో ప్రశ్న వేసినావే స్వామి దర్శన శాస్త్రాల్లో అట్లా ఉంది ఇట్లా ఉంది అని. నీకు ఆ దర్శన శాస్త్రాల విషయాన్ని అంతా కూడా కొట్టిపారి వేసేదే. ఎలాగా? ఊరికే కాదు, శృతి యుక్తి అనుభవాల ద్వారా ఆ మిగిలినటువంటి 5 లేదా 6 నాస్తిక దర్శనాలు 6 కూడా ఖండన చేయడం జరిగింది బ్రహ్మసూత్రాల్లో. అలాగే మధుసూదన సరస్వతి అనే స్వామిగారు ఆయన అద్వైత సిద్ధి అనే గ్రంథం రాశాడు. అది చదువు నాయన. మొత్తం షడ్దర్శనాల విషయం అంతా నీకు అవంతా ఒత్తోతో పనికిరానివి అని తేల్తాయి 5. అంతేగాని నువ్వు అన్నట్టు వాళ్ళంతా కూడా చెప్పినారే అనే విషయం బాగా అధ్యయనం చేస్తే మీరు బ్రహ్మసూత్రాలను కానీ లేక అద్వైత సిద్ధిని కానీ దాంట్లో తెలుస్తుంది దీని యొక్క గొప్పతనం. ఇంకా ఏం చెప్తున్నా చూడు. తదర్థ ప్రవణాః ప్రాయః సిద్ధాంతాః పరవాదినాం. ఈ పరవాదులు అంటే నీ స్వరూపం నువ్వు కాకుండా, నిన్ను గురించి కాకుండా ఇతని చెప్తున్నారే సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయే. అవన్నీ ఒకటి కాదు, పైన చెప్పిన 5 కాదు, ఇంకా ఎన్ని చెప్పుకుంటావో పో. అవంతా పరవాదులే. ఆ వాదుల సిద్ధాంతాలన్నీ ఈ వేదాంత దర్శన సిద్ధాంతమునందే కలిసిపోయి ఉన్నాయి. అవి వేరుగా వాటి గొప్పతనాన్ని తెలియజేయడమేమో కాదు. ఇప్పుడు యోగ దర్శనం ఉంది, మనమంతా కూడా వేదాంత దర్శనాన్ని ఫాలో అయ్యే వాళ్ళమే. అద్వైతులంతా కూడా వేదాంత దర్శనాన్నే ముఖ్యంగా తీసుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళని కూడా యోగ దర్శనాన్ని
ఫాలో అవుతాం అన్నమాట. ఎందుకంటే ఏకాగ్రత కోసం చిత్తంలో ఉన్నటువంటి ఆ కాలుష్యాన్ని తొలగించుకోవడం. కాబట్టి అంతేకాదు సాంఖ్యాన్ని కూడా మనం సంఖ్యాశాస్త్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నామే వేదాంత బోధలో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10, పంచప్రాణములు 5, తర్వాత అంతఃకరణ చతుష్టయం 4, మొత్తం 19. ఇదంతా కూడా సంఖ్యాశాస్త్రాన్ని ఇవంతా పంచభూతాల నుంచి ఎలా ఇదంతా సాంఖ్యంలో కూడా ఉన్నది. కాబట్టి మనం సాంఖ్యాన్ని కూడా అంగీకరిస్తున్నాం. అంటే ఏంటి, మనకు ఎంతవరకైతే వాటిల్లో పైన చెప్పిన 5లో వాటిని సంస్కరించి ఎంతవరకైతే మనకు అవసరమో వాటిని మాత్రం తీసుకుంటున్నాం. అంతేగాని అవి సత్యం కాదు, వాటికవి ఎందుకు పనికిరావు. అదే కదా సిద్ధాంతం అనుకుంటే బోళ్ళ పడడమే. చాలామంది అలాగే ఉన్నారు ఈనాడు. జైమిని రచించినటువంటి పూర్వమీమాంసను తీసుకొని అబ్బా ఎంత గొప్పగా రాశాడు ఆ యజ్ఞాన్ని గురించి, మనమంతా యజ్ఞాన్ని చేద్దాం పండి, ఆ యజ్ఞ ఫలం ద్వారా మనమంతా ఈ ఇహలోక సుఖాలే కాకుండా పరలోకంలో బ్రహ్మాండమైనటువంటి సుఖాలు. ఏమి అక్కడ అబ్బో అన్నం తినాల్సిన పని లేదు, గుడ్డలు కట్టుకోవాల్సిన పని లేదు, నీళ్లు తాగాల్సిన పని లేదు. ఎప్పుడు చూసినా కుర్చీల్లో కూర్చొని ఆ రంభా ఊర్వశిల డ్యాన్సులే చూసుకుంటూ ఉండవచ్చు. ఏం లేదు అక్కడ, పంటలే, మనకెందుకు అన్నంత పనిలే. ఇలాగా ఆ యజ్ఞ ఫలాలను అనుకుంటూ ఉంటారు. కావలసిన మోక్షం అంటే తెలియదు వాళ్ళకి. అందుకే ఇక్కడ చూడండి చివరిలో చెప్పాడు, యావత్ కూజంతి శాస్త్రాన్ని పంచకా ఇవ కాననే యావత్ వేదాంత పంచాస్య గర్జన్ విహరతి స్వయం. అద్భుతంగా చెప్పాడండి బాబు ఈ శ్లోకాన్ని. యావత్ కూజంతి శాస్త్రాన్ని, చూసారా, ఈ శాస్త్రాల గురించి అరుస్తూ ఉన్నారంట. శాస్త్రాల గురించి ఎక్కడ, కాననే అడవిలో. ఎప్పుడు వరకు, యావత్ వేదాంత పంచాస్య గర్జన్ విహరతి, గర్జిస్తూ ఉన్న. పంచాస్య అంటే సింహం, సరే తాత్పర్యం చెప్తారు. ఈ వేదాంత సింహము, ఇప్పుడు చెప్తే వేదాంత దర్శనం ఇదే, ఇది గర్జించుతూ ఉంటే స్వయముగా స్వైర విహారం చేస్తుందంట. విహరతి స్వయం, పరిగెత్తోంది ఇటు ఒక సింహం అడవిలో. చేస్తూ ఉంటే అంతవరకే, చేయునంతవరకే. చూసారా, వేదాంత సింహము గర్జించుచు స్వయముగా స్వైర విహారము చేయునంతవరకే అరణ్యమునందలి నక్కల వలె తక్కిన శాస్త్రములు కూయుచుండును. ఇది వేదాంత శాస్త్రాన్ని ముఖ్యంగా దాన్ని ఫాలో అయ్యే ఆది శంకరులు అన్ని భాష్యాలు రచించారు. బ్రహ్మసూత్రాలను ఉపనిషత్తుల్లో ఎక్కువ వ్యాసుడు చేసినటువంటి దానిపైనే శంకరుడు భాష్యం రాశాడు. దాని నుంచే అద్వైత సిద్ధాంతం వచ్చింది. ఇక్కడ మనం చూస్తే శుభ్రంగా చెప్తాను చూడండి. ఎప్పుడు ఎంతవరకైతే ఈ వేదాంతము అనేటువంటి సిద్ధాంతం రాలేదో అంతవరకు నక్కలు అరుస్తూ ఉంటాయంట. మాది గొప్పది, రండి బాబు, రండి రండి, మా సంఘంలోకి రండి, మీరెందుకు ఊరికినే 5 మందిని 4 3 చూడండి, మా సంఘంలో ఎంతమంది ఉండారో, ఇక్కడ భజనలు ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, రండి రండి అంటుంటారనమాట. అయితే ఎప్పుడైతే వేదాంత సింహం గర్జిస్తూ స్వైర విహారం చేస్తుందంట, దాని ఇష్టం వచ్చినట్టు, అప్పుడు ఈ నక్కలంతా కూడా నక్కల వలె మిగిలిన శాస్త్రాలన్నీ ఒక్కసారిగా ఏమీ లేకుండా పోతాయంట. కాబట్టి శిష్య, ముందు నువ్వు అర్థం చేసుకో బాబు, ఇవంతా కూడా చెప్పేది అనుభవం లేని మాటలే. వేదాంత దర్శనం తెలియబడితే ఇక్కడే ఇప్పుడే చూసారా సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ అంటే సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఆత్మ ఎదురుగా వచ్చి కనపడేది కాదు, అది నీవే, అది నీవే అని చెప్పే పరమాత్మ ఎక్కడో కాదు, ఉన్నది నీవే అని ధైర్యంగా చెప్పేటువంటిది వేదాంత సింహం. చూసారండి, నువ్వు ఎక్కడెక్కడో పోయి పొందుతావని కాదు, అది నీవే అన్నటువంటి అపరోక్ష జ్ఞానాన్ని అందిస్తుంది. అయితే ఎప్పుడు నీలో ఆ అర్హత, విని అర్థం చేసుకుండే అర్హత ఉన్నప్పుడు, అది లేకపోతే ఎంత అదిసినా నువ్వు నిద్రపోతూ ఉంటావు, అంతే గతి. కాబట్టి ఈ వేదాంత శాస్త్రం ఎవరైనా సరే అనుభవానికి వచ్చే విషయాన్ని చెప్తోంది. ఇది
కాబట్టి ఈ వేదాంత దర్శన సిద్ధాంతమును అందరూ పరీక్షింపవచ్చును. ఎవడైనా సరే ఛాలెంజ్ పరీక్షించుకోవచ్చు. కనుక జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని కదా 3 అనుభవాలు. ఈ మూడింటినీ లెక్క చూసుకొని పరమార్థమైన సత్యంగా ఉండేటువంటి వస్తువు ఏదో దాన్ని మనం పరిశీలించాలి. అట్లా కాకుండా మెలకువలో ఉన్నదాన్ని మాత్రమే తీసుకొని నువ్వు నిర్దేశించడం సరికాదు. అంతేకాకుండా మనం చేసే ఈ విధానం, ఈ వేదాంత దర్శనంలో ఏ యుక్తికి, ఏ శాస్త్రానికి ఇది విరోధం కాదు. చూసారా, ఇది విరోధమేం కాదు. ఇప్పుడు పాట పాడుతున్నాడు ఒకడు, చిన్న పిల్లోడు. ఏమని స్కూల్లో ఏం పాట పాడుతున్నాడు? వాడు ఒక బాతు కథ చెప్తూ ఉంటే, బాతు కథో లేకపోతే కాకి కాకి ఒకటి నీళ్లకు కావు కావు మనుచును అని పాడుతూ ఉన్నాడు. పక్కన పొయ్యేటువంటి గోడ దగ్గర నుంచి రోడ్లో పొయ్యేటువంటి బిఏ స్టూడెంట్ వాడిని చూసి ఇది పనికిమాలింది అనడు. ఇది పనికిమాలింది అనడు. వాడి స్థాయిలో వాడికి అది ఉన్నది అనుకొని పోతాడు. అదండి కావాల్సింది. కాబట్టి ఈ అద్వైత శాస్త్రం లేదా వేదాంతం ఉందే, ఇది ఏ శాస్త్రానికి విరోధం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే, తక్కిన దర్శన శాస్త్రాల కంటే వేదాంత దర్శనంలో ఒక విశేషం ఉంది. ఇది బ్రహ్మ విద్య, అన్నిటికీ మించిన ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం ఇది. ఇది ఇది బుద్ధిమంతులు, మూఢువులు అయిన జిజ్ఞాసువులు ఈ వేదాంత దర్శనాన్ని ఆదరిస్తున్నారు. ఎవరికైతే మోక్షం కావాలనో, ఎవరైతే ఈ జగత్తు, ఈశ్వరుడు, ఈ జీవుడు ఏంటో తెలుసుకోవాలా, జ్ఞాతుం ఇచ్ఛ జిజ్ఞాసులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వేదాంత దర్శనాన్ని, ఈ ఉపనిషత్తు జ్ఞానాన్ని, ఈ ఉపనిషత్తులు బోధించినటువంటి ఈ జ్ఞానాన్ని పలువురు శంకరాచార్యులను మొదలుకొని నేటి వరకు ఎవరో స్వామి మలయాళ స్వామి కావచ్చు, స్వామి సుందర చైతన్య కావచ్చు, స్వామి చిన్మయానంద కావచ్చు, ఇప్పుడు ఉండేటువంటి తేజోమయానంద కావచ్చు, ఇలాగా చాలామంది పైన అంతకుముందు చెప్పుకుంటే ఎవరెవరో వేదాంత పంచదశి రాసినటువంటి విద్యారణ్య స్వామి చూశారండి. వీళ్ళంతా కూడా ఎన్నో ప్రకరణ గ్రంథాలు రాశారు ఈ వేదాంతాన్ని గురించే, కొత్తది కాదు. మనం కూడా మనకు శక్తి ఉన్నంత వరకు శిష్య గతంలోనే వేదాంత బోధ అన్నటువంటి విషయాన్ని ఒక 115 ఎపిసోడ్స్లో మనం కూడా దాన్ని వెలువరించి ఉన్నాం. మరి ఎంత వ్యూస్ ఉన్నాయో, ఎంతమంది విని ఉంటారో వాళ్ళకి తెలియాలి. ఎందుకు వేదాంతం అంటే ఏంటో తెలియాలన్నమాట. తెలియని వానికి ఇప్పుడు ఎక్కడో భోజనాన్ని పిలిచారండి, అక్కడ ఆ భోజనంలో వాడికి ఎంతసేపు ఏదో సంగటి అంటారే, సంగటి పచ్చడి తినే రకం అన్నమాట. అక్కడికి పోయి వడ్డిస్తే ఏంటో తెలియలే, మంచి సేమియా పాయసం చేస్తే నోట్లో వేసుకుని అంటున్నాడు. మంచి వెజిటబుల్ బిర్యానీ పెడితే అబ్బా ఎంత వెగటగా ఉందంటున్నాడు అన్నమాట. వాడికి వెగటది పనికిరాదు, వెగటంట నోట్లో కట్టాడు. కాబట్టి అర్హత ఉండాలి బ్రహ్మ విద్యకు. అటువంటిది ఇది ఇదేదో అందరికీ లభ్యమయ్యేది కాదు. అందుకోసం చెప్తున్నారండి ఇక్కడ గురువు బాబు, బుద్ధిమంతులు ఎవరైతే ఇంటెలిజెన్స్ ఫెలోస్ అట్లా కూడా ఉంటారండి. అందరూ మనుషులు ఒకటే కదా అనొచ్చును. లేదు, కృష్ణుడే తిట్టాడు ఒక తిట్టు. ఎక్కడ? యూ ఫూల్స్ అని. ఎక్కడ? మూఢోయం నాభిజానాతి మాం అజం అవ్యయ మాం తనుమాశ్రిత, నేనేదో శరీరాన్ని ధరించి ఉన్నానని అయం మూఢ, ఈ మూఢులు, ఈ ఫూల్స్ చూసారా. తనుమాశ్రిత, నాకేదో ఒక శరీరం ఉందని పిచ్చివాళ్ళు. ఎవడికి ఉంది ఆ శరీరం? ఇది నశించేది, ఇది శాశ్వతం కాదు కదా. ఇదే సత్యం అనుకొని నాకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, నేను పుట్టినరోజు పండగలు చేస్తున్నారు, ఉట్టి కొట్టేది కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ ఫూల్స్ ఏమందాం? మాం అజం అవ్యయ, నేను పుట్టలేదురా నాయన, నేను నశించిపోలేదు, ఈ నేనన్నది ఎప్పటికీ ఉంటుంది అని ఆయన చెప్తాడు. బాబా మనం కాదు, సరే. కాబట్టి ఈ విద్య వలన, వేదాంత విద్య వలన బ్రహ్మాత్మ స్వరూపమును కనుక్కుంటే సర్వ సంశయములు పరిహారం అవుతాయి నాయన.
హృదయగతమగు అజ్ఞానం వల్ల. ఎందుకు వచ్చింది ఇదంతా? ఈ బాధలు అజ్ఞానం వల్ల. ఇది హృదయంలో ఉంది కదా. ఇది ఎప్పుడైతే ఈ అజ్ఞానంతో ఈ జీవ జగత్తు భ్రాంతి ఏర్పడిందో, జన్మలకు కారణమైందో, అలాగా కారణం మళ్ళీ కార్యం, కారణం కార్యం, ఇలాగే జన్మ పరంపర తెచ్చుకుంటూ ఉంటాడనమాట. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అటువంటి దుఃఖ నివృత్తి జరిగిపోయింది. దుఃఖ నివృత్తి వెళ్ళిపోయింది మొత్తం. నీకు గన సంశయాలన్నీ తీరి నీవు వేదాంత బోధన గన వింటే నీకు ఆత్యంతక దుఃఖ నివృత్తి. దుఃఖం ఎప్పుడుంది నీకు? శరీర భ్రాంతి ఉన్నంత వరకు. శరీర భ్రాంతి ఎప్పుడుంది నీకు? ఈ జాగ్రత్తావస్థ స్వప్నావస్థల్లోనే ఉంది. ఈ జాగ్రత్తావస్థ స్వప్నావస్థల విషయమే లేనటువంటి గాఢ నిద్రలో నీ స్వరూపం ఆనందమే కదా. చూడు, ఇప్పుడు ఇది ఏం బంధంగా ఉంది? శరీరమే బంధంగా ఉంది. జ్ఞానం పొందిన తర్వాత ఈ శరీరం పోతే ఏమైపోతావు నువ్వు? ఆనందంగా సర్వత్రా ఉన్న బ్రహ్మమే నీవు. ఇప్పుడు కూడా బ్రహ్మమైపోతావు బాబు. అందుకే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి లభిస్తుంది. ఈ బ్రహ్మ విద్యను పొందిన జ్ఞాని ఇక ఎవరి దగ్గరికి పోయి చెప్పించుకోవలసింది కానీ, దేన్నో తప్పించుకోవలసింది కానీ, ఈ ప్రపంచం నాయనా నాకు వద్దు తండ్రి, నేను పోతున్నా హిమాలయాలకు అంటూ ఉంటారే. చూడు, ఇక్కడ తప్పించుకోవలసింది ఏమీ లేదు. అలాగే పొందవలసినది కానీ పోగొట్టుకోవలసింది కానీ, అబ్బా చూడండి, ఏదో పొందాలని కానీ తన దగ్గర ఉండేది పోగొట్టుకోవలసింది కానీ ఏమీ లేదు. తప్పనిసరిగా చేయవలసిన పనులు ఆ జ్ఞానికి ఏమీ లేవు. చాలా గొప్పగా చెప్పాడు శిష్య ముగిస్తూ ఈ ప్రశ్నకు సమాధానంగా. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు జీవన్ముక్త ఆనందలహరి అని ఒక గ్రంథం ఉంది. చాలా అద్భుతమైన గ్రంథం. జీవన్ముక్తి పొందినవాడు ఎలా ఉంటాడో అతను బోధించాడండి. మనం ఇలాంటి గ్రంథాలు ఏమీ చూడకుండానే ఎందుబ్బా ఇతడు జ్ఞానేనా, వాడు అజ్ఞానే, ఏంటంటే అనుకుంటూ ఉంటాం. సరే చూద్దామండి. ఈ జీవన్ముక్త ఆనంద లహరిలో ఒక శ్లోకాన్ని రాశాడు. మౌనే మౌని గుణిని గుణవాన్ పండితే పండితశ్చ దీనే దీనః సుఖిని సుఖవాన్ భోగిని ప్రాప్తభోగః మూర్ఖే మూర్ఖో యతిషు యువా వాంగ్మిని ప్రౌఢవాగ్మి ధన్యః కోపి త్రిభువనజయీ యో అవధూతే అవధూతః. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. పదాలు కూడా అన్నీ ఎంత బాగా వచ్చాయో. మౌనే మౌని అంట. ఎవరో జ్ఞాని మౌనంగా ఉండవలసిన వాళ్ళ దగ్గర మౌనంగా ఉంటాడంట. అంటే ఏం పలకడు తను ఎప్పుడు. అటువంటి వాళ్ళలో కూర్చున్నప్పుడు, అటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరు ధ్యానం చేస్తున్నారనుకో, ఈ జ్ఞాని వాళ్ళని ఉద్ధరుడు. తను కూడా అక్కడ కూర్చుంటాడు ధ్యానం చేయడానికి. మౌనంగా ఉన్నారనుకో, తను కూడా ఏం పలకడు వాళ్ళ దగ్గరికి పోయి. ఇది జ్ఞాని లక్షణాలు చెప్తున్నాడు బాబు. ఎవడు వ్రతదారులు మౌన వ్రతదారులు కాడ మౌని అయి, అంతేకాదు గుణిని గుణవాన్, గుణవంతుల్లో గుణవంతుడుగా. గుణవంతుడు అంటే ఇక్కడ సద్గుణవంతుడు, దుర్గుణవంతుడుగా వేసుకోకూడదు మనం. ఎవడైతే సద్గుణవంతుడిగా ఉండి లోకానికి పాటుపడుతూ ఉన్నాడు అనుకోండి ఒకడు, వాడితో పాటుగా ఇతడు అలాగే ఉంటాడు. ఇప్పుడు ఆ వేదాంత పంచదశి రాసినటువంటి విద్యారణ్య స్వామి చాలా గొప్ప జ్ఞాని. అటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? ఈ మహమ్మదీయ మతాన్ని వ్యాపింప చేయకుండా ఉండడానికి వ్యాప్తి చెందుతూ ఉంది ఆయన కాలంలో. ఆ స్థితిలో ఆ సామ్రాజ్యాన్ని స్థాపించి హరిహర బుక్కరాయల ద్వారా, అదే శ్రీకృష్ణదేవరాయలు కాలం, దాన్ని వ్యాపింపచేశాడు. మరి ఎందుకు అంత చేయాల్సి వచ్చింది చూడండి. మరి ఆయన జ్ఞాని, గొప్ప జ్ఞాని కదా. ఆయన రాసిన ఇంకొక గ్రంథం ఉందండి, జీవన్ముక్త వివేక. పంచదశి కాకుండా జీవన్ముక్త వివేక అని ఒక గ్రంథం ఉంది. అది కూడా అద్భుతం. దాని పేరే చూడండి, జీవన్ముక్త వివేక. సరే, బాగుంది. ఇప్పుడు ఎలా ఉంటాడంట? గుణిని గుణవాన్ పండితే పండితశ్చ. మంచి పండితుడు కూర్చున్నాడు అనుకో, బ్రహ్మాండంగా చెప్తున్నాడు అనుకో, భాగవతాన్నో రామాయణాన్నో దేన్నో,
ఇతను కూడా చెప్తాడు దాన్ని. అయితే ఆ పండితుడికి ఈ పండితుడికి తేడా ఏంటయ్యా అనొచ్చు మీరు. ఆ పండితుడు ముక్కస్య ముక్కః, ఆడ ఏదుంటే అది చెప్తాడు. ఏదుంటే అది, అర్థం లేని వాచ్యార్థాన్ని తీసుకోకుండానే లక్ష్యార్థాన్ని తీసుకుంటాడు, తీసుకోడు. ఈయన చెప్పేటప్పుడు అలా ఉండదు. జ్ఞాని చెప్పేటప్పుడు సింపుల్ చెప్తా చూడండి. రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘిస్తూ ఉంటే ఒక కొండ వచ్చేసిందంట. ఎక్కడి నుంచే? సముద్రంలో నుంచి పైకి వచ్చి, అయ్యా ఆంజనేయ స్వామి, నేను మీ తండ్రి గారికి ఫ్రెండ్ని, ఒకప్పుడు మా పర్వతాలకన్నిటికీ రెక్కలు ఉన్నాయి, మేమంతా పోయి ఊర్ల పైన పడి నాశనం చేస్తూ ఉంటే ఇంద్రుడు వచ్చి ఆయన వజ్రాయుధంతో మా రెక్కలను ఖండించేశాడు. ఆ పరిస్థితుల్లో మీ తండ్రి గారు నన్ను రక్షించడానికి సముద్రంలో పెట్టాడు. కనుక నువ్వు అలసిపోయి ఉంటావు, నా పైన కాసేపు కూర్చొని ఈ పండ్లన్నీ ఉన్నాయంట సముద్రంలో ఉండినటువంటి అదానికి. అంటే అప్పుడు చెప్తాడు, తిరిగి వచ్చేటప్పుడు వస్తాలే అని. ఏంటి ఇదంతా? ఏంటి పర్వతం నీళ్ళల్లో ఉండడం ఏమిటి, అది పైకి వచ్చి మాట్లాడడం ఏమిటి, ఏంటి అంతా మనకు గందరగోళంగా ఉంటుంది. ఎప్పుడు వాచ్యార్థం మాత్రం చెప్పుకుంటే. ఈ జ్ఞాని అలా కాదు, పండితుల్లో పండితుడయ్యాడు. ఎలాగా? అందులో ఉన్నటువంటి ఆ హనుమంతుడంటే ఏమిటి, ఆయన లంఘించడం ఏమిటి, లంక అంటే ఏమిటి, రావణాసుడు అంటే ఎవడు, ఆ ముగ్గురు, రావణాసుడు, కుంభకర్ణుడు, ఇంకొకడు విభీషణుడు, ఈ ముగ్గురు యొక్క స్థితి ఏమిటి చూసారండి. అలా వెళ్తాడు, అలా కథలు కాకుండా. సరే, బాగుంది. ఇంకా పండితుడయ్యాడు, దీనులలో దీనుడై, అర్థమైంది మీకు. ఇంకా సుఖాత్ములలో సుఖాత్ముడై, సుఖిని సుఖవాన్. అందరూ బ్రహ్మాండంగా ఫ్యాన్ వేసుకొని ఉంటే ఈయన ఏసీ వేసుకుంటాడు. అది సుఖులలో సుఖాత్ములలో సుఖాత్ముడై. ఇంకా భోగిని ప్రాప్త భోగ, భోగాలు అనుభవిస్తే వాళ్ళల్లో ఇతడు ఎట్లా ఉంటాడు, ఇతడు కూడా ఉంటాడు. అయితే ప్రాప్త భోగ, ప్రాప్తిస్తే భోగాలను అనుభవిస్తాడు ఇతడు. వాటి కోసం ఎంపల్లాడి సంపాదించడు. మాకు ఒక స్వామి ఉండేవాడండి, నిజంగా ఈనాడు అతన్ని అనుకుంటూ ఉన్న, ఆయన పరమపదించి కూడా దాదాపు 25 ఏళ్ళు పైన అయింది. కాళేశ్వరానంద స్వామి అని రేణుగుంట దగ్గర గీతాశ్రమం అనే ఒకటి ఉంది. అక్కడ ఉండే రేణుగుంటకు ఆ మధ్యలో, రేణుగుంటకు దాటి మెడ్రాస్ రోడ్లో ఒక 3 కిలోమీటర్ల దగ్గర ఆయన దగ్గర ఎవరో ఇచ్చారంట. ఆ రోజుల్లో మంచి ఎండాకాలము, సమ్మర్ కాబట్టి సెలవుల్లో నేను కూడా పోవడం జరిగింది, అక్కడ ఉండేవాడిని. ఆ రోజుల్లో ఆయనకు కూలర్ ఇచ్చారు. మాకు సత్సంగానికి ఆయన మేమంతా పై రూమ్లో కూర్చుంటే ఆయన రాకముందే వచ్చి కూర్చుండేవాళ్ళం కదా. అప్పుడు ఆయన వచ్చి అనేవాడు, ఏంటయ్యా మీకు ఇంకా తిక్కబోలేదు, ఇంత ఉడకేస్తంటే మనం ఎయిర్ కూలర్ పెట్టుకొని దాన్ని ఆన్ ఎందుకు చేసుకోలేదయ్యా అని. చూసారా, ఉంటే ఉంటారు సుఖంగా, లేకపోతే లేదు. ఎవరో ఇచ్చారు కూలరు, వేసుకున్నాడు, తప్పేమిటి? అలాగా ఈ విషయంలో అలా ఉంటాడనమాట. భోగుల్లో భోగి, మూర్ఖుల్లో మూర్ఖుడుగా ఉంటాడంట, యువకుల్లో యువకుడై ఉంటాడు, వక్తలలో ప్రౌఢ వక్తగా ఉంటాడు, సన్యాసుల్లో సన్యాసిగా మెలుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి త్రిభువనాలను జయించిన వాడై ఉంటాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతతో ఈ 21వ దాన్ని ముగిస్తూ ఉన్నాం. హరి ఓం తత్సత్.